నమస్తే ఎంపీ న్యూస్ మన పేరు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. విస్తరణకు వేలయ్యే గవర్నర్ రాధాకృష్ణతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. విస్తరణకు వేలైంది. రేపు మాపో ఢిల్లీకి వెళ్ళి ఇంకా 4 మంత్రి పదవులు తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది. అది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వదు స్తబ్దం జరుగుతుంట. దాన్ని ఆ సందర్భంగానే గవర్నర్ తోటి సీఎం రేవంత్ రెడ్డి కలిసిన వార్త మనం చూడొచ్చు. మాట్లాడుకుందాం. 6 కలుద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ. విభజన చట్టం తెలంగాణ ఏర్పడుతున్నప్పుడు 2014 నుంచి 2024 ప్రత్యేక చట్టం ఏర్పాటు చేసిళ్ళు. కొన్ని హక్కులు హైదరాబాద్ మీద ఆంధ్రకి ఇవ్వాలని అప్పుడు రాసుకున్నది అయిపోయింది. ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆంధ్రాలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయింది. కాబట్టి విభజన చట్టం గురించి మనం మాట్లాడుకుందాం, 6న కలుద్దాం అని చెప్పేసి నిర్ణయించిన వార్త మనం చూడొచ్చు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఈ నెల జూలై 6వ తారీఖు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి విభజన చట్టంలోని అంశాలు, 2 రాష్ట్రాలకు లాభమయ్యే అంశాలు మాట్లాడుకునే వార్త మనం చూడొచ్చు. మీరు హిందువులు కాదు, మీరు హింసా దేశం వ్యాపింపజేస్తున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ లోక్సభలో గర్జించిన వార్త మనం చూడొచ్చు. హిందువులు అహింసను ప్రేమిస్తారు, జంతువులను ప్రేమిస్తారు. కానీ మీరు అధికార పక్షం వాళ్ళు హింసను ప్రేరేపించి, ద్వేషాన్ని ప్రేరేపించి జనాల దగ్గర ఓట్లు సంపాదించడానికి మీరు మాట్లాడతారు తప్ప మీరు హిందువులు కాదు అని లోక్సభలో అధికార పక్షాన్ని అడుగుతున్న వార్త, రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్న వార్త మనం చూడొచ్చు. నీట్ కమర్షియల్ ధనవంతుల పిల్లల కోసమే ఈ పరీక్షలు రూపొందించారు. నీట్ పరీక్ష కనీసం ఒక 20 రోజుల నుంచి ఈ నీట్ పరీక్ష నుంచే వార్తలు వస్తున్నాయి. నీట్ పరీక్ష ఒక పేపర్ 30 లక్షలకు అమ్ముకొని ధనవంతుల పిల్లల కోసం అమ్ముకొని ఒకటే రూమ్లో 200 మంది ఒకే సెంటర్లో పడితే ఒకటే రూమ్లో పడ్డ 60 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట. ఇది ఎలా సాధ్యం అని చెప్తే ఇక ఈ డొంకంత కాలింది. దీంతో అది పేద పిల్లలకు, చదువు వచ్చిన పిల్లలకు పెట్టినట్టుగా లేదా ఎగ్జామ్ డబ్బున్నలకే పెట్టినట్టుకున్నది ఈ నీట్ పరీక్ష. అందుకే నీట్ అనేది కమర్షియల్ అయిపోయినదన్న వార్త మనం చూడొచ్చు. మట్టి మీద మింగేసింది. నాగర్ కర్నూలు జిల్లాలో వర్షాలు బాగా పడుతున్నాయట. అసలు వర్షాలకు గోడ నాని ఇంట్లో పడుకున్న కానీ గోడ కూలి అంటే మిద్ద కూలి, మట్టి మిద్ద కూలి తల్లి కొడుకులు ప్రాణాలు పోయిన వార్త మనం చూడొచ్చు. 25,000 మంది టీచర్ల బదిలీ. 25,000 మంది టీచర్లు స్థానచలనం అంటే ట్రాన్స్ఫర్లు, బదిలీలు ఇవన్నీ ఇంతకుముందు గవర్నమెంట్ ఈ బదిలీ ట్రాన్స్ఫర్లు అది 10 సంవత్సరాలు ఏం జరగలే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి బదిలీలు 25,000 మంది టీచర్లకు బదిలీ ఉన్న వార్త మనం చూడొచ్చు. జాబ్ క్యాలెండర్ 2 వారాల్లో, జాబ్ క్యాలెండర్లు వచ్చే 2 వారాల్లోనే జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేస్తున్న వార్త మనం చూడొచ్చు. ఈ పరీక్షలు కూడా పకడ్బందీగా చేసి 2 వారాల్లో జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేస్తున్న వార్త మనం చూడొచ్చు. 1 తారీఖునే జీతాలు, 1 తారీఖునే పెన్షన్లు. ఇంతకుముందు ఆంధ్రాలో ముచ్చటింది. ఇంతకుముందు వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు 1వ తారీఖు బదులు జీతాలు 10వ తారీఖు ఇచ్చేది, 11వ తారీఖు ఇచ్చేది. పింఛన్లు కూడా వాళ్ళు ఇంటి పోయి ఇచ్చేది కానీ లేట్గా ఇచ్చేది. ఇప్పుడు రాకుండా ఇప్పుడు అక్కడ కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, టీడీపీ కూటమి వచ్చింది కాబట్టి అక్కడ 1వ తారీఖు రాగానే అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. 1వ తారీఖు అనే వార్త మనం చూడొచ్చు. మేధా పట్కర్కు 5 నెలల జైలు. పరువు నష్టం కేసులో కోర్టు తీర్పు. మేధా పట్కర్కు పెద్ద పేరున్న మేధా పట్కర్కే పరువు నష్టం కేసులో 5 నెలల జైలు అన్నట్టుగా మనం వార్త చూడొచ్చు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చెల్లింపులకు చెల్లు. ఆర్బీఐ ఒక కొత్త నిబంధన పెట్టింది. ఇంతకుముందు మనం కరెంట్ బిల్లు కట్టాలన్నా, ఫోన్ బిల్లు కట్టాలన్నా ఏం కట్టేది, మనం ఫోన్ పేలో కట్టేది. ఇక మళ్ళీ వాళ్ళ లైన్లో నిలబడి అక్కడ పోయి కట్టలేదు అని చెప్పేసి మనం ఫోన్ పే యాప్ ద్వారా మనం కట్టేది. అట్లా కట్టడం వల్ల అట్లా కట్టదని చెప్పేసి చెప్తున్న వార్త మనం చూడొచ్చు. ఎందుకు అది థర్డ్ పార్టీ అవుతుంది, అట్లా కట్టద్దు. ఏమైనా డిస్కౌంట్లు ఎంపీడీసీఎల్ ఉంటే ఎంపీడీసీఎల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టుకోవాలి, లేదంటే ఎంపీడీసీఎల్ యాప్ ద్వారా కట్టుకోవాలి తప్ప ఈ ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఈ బిల్లు కట్టద్దు అని చెప్పి ఆర్బీఐ చెప్తున్న వార్త మనం చూడొచ్చు. హైకోర్టులో ఎదురు దెబ్బ. కేసీఆర్కి ఎదురు దెబ్బ తగ్గిందబ్బా. ప్రతిసారి ఆయన గత 6 నెలల నుంచి ఎదురు దెబ్బలు ఎదుర్కొంటే తప్ప ఆయన ఒక్కడు కూడా గెలిచింది లేదు. దేంట్లో కూడా ఎదురు దెబ్బ ఎందుకంటే కొత్తగూడెం విద్యుత్ కానీ యాదాద్రి విద్యుత్లో అవినీతి కోసం, ఆయన జేబులు నింపుకోవడం కోసం ఎన్నో అవినీతి చేసిన వార్త మనం చూడొచ్చు. అంత వార్తలు కూడా వచ్చినాయి. దాని గురించి అవకతవకలు జరిగినాయి. వాటి గురించి విచారణ రా అని చెప్పేసి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసిళ్ళు. రాజ్యాంగబద్ధంగానే వేసిళ్ళు. అది ఎప్పుడైనా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే మెదిలి దానికి ప్రాసెస్ లెక్కనే పోతుంది. ఆ ప్రాసెస్ కూడా కేసీఆర్ కాదంటాడు. 40 సంవత్సరాలు రాజకీయాలు ఉండి
ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్న ఆయనకు కూడా ఇంత కూడా తెలియకపోతే ఏమనుకోవాలి అసలు చెప్పు. జస్టిస్ కమిషను ఈ విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగినాయి విచారణ అని చెప్పిళ్ళు, దాంట్లో ఏం సమస్య కాదు కదా, అని అరెస్ట్ చేయలే కదా. నేను రానని చెప్పి దాని గురించి కోర్టులు వేసిండు. ఈ జస్టిస్ కమిషన్ వేస్ట్, అది రాజ్యాంగబద్ధంగా లేదని చెప్పేసి కోర్టులు ఎత్తే కోర్టు ఆయనకి ఎదురు దెబ్బ చెంప చెల్లుమైన వార్త పెట్టింది. ఎందుకు? అది రాజ్యాంగబద్ధంగా వస్తుంది, ఆడ పోయి చెప్పుకొని బాధలు ఉంటే ఏమన్నా వాళ్ళు అడిగినా సమానం చెప్పిన వార్త చెప్పిళ్ళు. నువ్వు వేసింది తప్పు అని కొట్టేసిళ్ళు. ఆయనప్పుడు పద్ధతి రావాలి. ఇప్పుడు కోర్టు పరంగా రాజ్యాంగపరంగా విషయం కూడా అవుతలేడు. నన్ను ఎవరేం చేస్తారని అహంకారం ఇంకా పోలేదు, ఆయన పద్ధతి ఇంతవరకు మార్చుకోలేదు. కవిత మహిళ అని సానుభూతి చూపలేము. బెయిల్ పిటిషన్ ఉపసరించే ఢిల్లీ హైకోర్టులో ఇంతవరకు కూడా కనీసం 100 రోజులు అవుతుంది కవిత జైల్లో పడి, ఇంతవరకు కూడా బెయిల్ రాలేదట. కొంచెం మహిళను కదా నేను కొంచెం అని చెప్పేసి అన్నా కూడా మహిళ అని ఉపేక్షించే ప్రసక్తి లేదు. దుబారాగా చేసి ఎదురైన అవినీతి చేసిన కాబట్టి మహిళ అని ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన ఆమె బెయిల్ పిటిషన్ తిరస్కరించిన వార్త చూడొచ్చు. వీళ్ళు ఏంది ఎప్పుడైనా కూడా జైలు కూడా అనగానే మాకు జ్వరం వచ్చింది మేము తర్వాత వస్తామనే తప్ప కలవకుండా కుటుంబమే మొత్తం కుంటిసాకి చెప్తుంది. ఈయన కమిషన్ రమ్మంటున్నాం, జస్టిస్ నర్సిరెడ్డి కమిషన్ దగ్గర రమ్మంటున్నాం, కేసీఆర్ చెప్తారు కమిషన్ తప్పు నేను రాను, మీరు ఏది తప్ప మీరే వేస్ట్ అని చెప్పేసి అంటాడు. కోర్టు పోతే కోర్టు చెప్పేది అనిపించింది. కవిత విషయంలో కవిత జైలు వేయడం, నాకు జ్వరం వచ్చింది తర్వాత వస్తా అని చెప్పడం, అంతకుముందు ఫోన్లు పడగొట్టడం, వాళ్ళు ఇష్టం వచ్చేది చేస్తారు. రాజ్యాంగం వాళ్ళు జేబులున్నట్టుగా చేసి ఇప్పుడు ఇరికిపోయి ఇప్పుడు ఏం చెప్పినా కూడా నడవని పరిస్థితిగా ఆయన బిడ్డనే కాపాడుకోలేడు. కుటుంబానికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. రేపు మా బండ ప్రకాష్ కూడా కాంగ్రెస్లోకి వస్తున్న వార్త మనం చూడవచ్చు. ఇవి 20 వార్తలు.